అనంతపురం జిల్లాలో ఓ టీడీపీ నేత బరితెగించాడు. ఏసీబీ పేరుతో వసూళ్లకు పాల్పడ్డాడు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన హనుమంతు అలియాస్ చెన్నాంజనేయులు టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నాడు. అక్రమ వసూళ్లకు పాల్పడటమే పనిగా పెట్టుకున్నాడు. ఏసీబీ పేరు చెప్పి అధికారులపై బెదిరింపులకు దిగుతున్నాడు. ఇలాగే మదిగుబ్బ తహసీల్దార్ నుంచి 50 లక్షలు వసూలు చేశాడు. 2021లో జరిగిన కేసును పోలీసులు ఛేదించారు. కొంచెం సేపు పంపిస్తాం సార్, రెడీ చేస్తాను సార్. రెడీ చేస్తాను. ఇంతవరకు పంపించకపోతే నేనేమన్నా లేదు సార్ మనుషులు అంతా చుట్టుకున్నారు. అది ఈ రోజే సర్వే స్టార్ట్ చేసినారు. దాంతో ఈ సర్వే స్టార్ట్ అయింది గాండ్లవర్గంలో. డోనర్ తో చేస్తారు కదా, దాని లేట్ అయిపోతుంది. ఇప్పుడు జనవరి 28వ తారీఖు ఆమె సిఎంసిపి కంప్లీట్ చేయడము. అవును సార్. ఫిబ్రవరి 2-3 తారీఖు మా ఏసీ వ్యవస్థ రావడము. ఫిబ్రవరి నుంచి మేము 7-8 తారీఖుల్లో అనంతపురం ఫార్వర్డ్ చేయడము. సో ఇప్పటికి ఈ ఇష్యూని మేము లీడ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు సార్. మీకు కొంచెం సేపట్లో సార్, హాఫ్ అన్ అవర్ లో పెట్టేస్తాను. ఇష్టం, ఏం మాట్లాడిన ఫోన్ కూడా చేయను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన కులశేఖర్ నా ముఖం చూసి నా అని 4 సార్లు, ఇప్పుడు నా సేమ్ ఎంప్లాయీ, సో నా కొలీగ్ ఫోన్ చేస్తే నాకన్నా జూనియర్ ఎలా ఉంటుంది చెప్పు. లేదు సార్, సారీ సార్, ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ సార్. సారీ కాదు చెప్పేది, ఒకసారి ఐ వెయిటింగ్ ఫర్ యూ. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు నేను భోజనాన్ని పోతుంటే ఫోన్ చేశాడు, అన్న ఏం నా పంపించలేదు. అన్నవారు శేఖర్ ఫోన్ చేశాడు, ఆయనకి 6 వాళ్ళకి తలాగా ఒకటినారంటే సరే సార్. ఇబ్బంది పెట్టుతున్నావు శేఖర్ అని చెప్పి నేను ఫీల్ అయితే కట్ చేస్తే, ఒక మనిషిని ఇబ్బంది దొరికాడు, నువ్వు ఇబ్బంది పెట్టడం కాదు శేఖర్ అంటే, అన్నా నా ఇది గురించి తెలియదు అన్న, అది తెలిసేది కదా శేఖర్. ఇప్పుడు అవతల వ్యక్తులు కూడా మనము అది అంటేనే కొద్దిగా ఆయన మరి ఏం తెలుసుకునే, మరి మళ్ళీ అన్నీ కట్ చేసేస్తే. అవునులేండి. మళ్ళీ ఫోన్ చేసి నేను పంపిస్తారులే అంటే, సర్లేనా ఏదో ఇది అని అంటాడు. కాదండి, మీ మాటగా ఏముంది, మీరు ఉండాలంట. మీకు ఇబ్బంది పెట్టడం బాగుండదు అన్వర్. వాళ్ళు తెలియగా చేసింటారు, ఇంకా మీరు వాళ్ళు తెలియగా చేసింటారు, దానిలో ఏముంది, మీరు సజెస్ట్ చేస్తారు. రేపు ఎన్నింటికి పంపిస్తావు సార్? 12:30 పంపించేస్తాను సార్. ఓకే జాగ్రత్త మరి. అవును సరే సార్. చిన్నవి ఏం పంపించద్దు. లేదు సార్. ఓకే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చాలా రాయల్గా ఏసీబీ పేరుతో ఇంత దారుణంగా ఎక్స్టార్షన్కి పాల్పడుతున్నారంటే ఏ ధైర్యం చూసుకొని, అంటే దీని వెనక ఎవరన్నా ఉన్నారా? ఆ టీడీపీ నేత హనుమంతే మాత్రమే ఇండివిజువల్ లెవెల్లో చేస్తున్నాడా? ఇది 50 లక్షలు వసూలు చేశారంటే ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఇది? ఖచ్చితంగా, ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు పరితెగించి వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగు చూసిన నేపథ్యంలో దాదాపుగా 50 లక్షల రూపాయలు ఒక తహసీల్దార్ నుంచి వసూలు చేసిన ఘటన ఇది పూర్తి స్థాయిలో విస్మయానికి గురి చేస్తోంది. ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ అండుదండలు, పొలిటికల్ లీడర్స్ అండుదండలు, అధికార పార్టీ నేతల అండుదండలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కలగల్లు గ్రామానికి సంబంధించిన హనుమంతు అలియాస్ చిన్న ఆంజనేయులు కొన్ని సంవత్సరాలుగా ఏసీబీ అధికారిని చెప్పుకుంటూ అధికారులకు ఫోన్లు చేస్తూ వారిని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ధర్మవరం కాన్స్టిట్యున్సీ మురుగుబ్బ పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఎందుకంటే 2021లో అన్వర్ హుసేన్ అనే అధికారి మురుగుబ్బ తహసీల్దార్ గా పనిచేశారు. ఆయన అక్కడ పనిచేస్తున్న సమయంలో అనేక అవినీతి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నేత హనుమంతు అలియాస్ చిన్న ఆంజనేయులు తహసీల్దార్ అన్వర్ హుసేన్ కు ఫోన్ చేసి పదే బెదిరిస్తూ సుమారుగా 50 లక్షల రూపాయల దాకా వసూలు చేసినట్లుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ప్రస్తుతానికి టీడీపీ నేత హనుమంతుని మురుగుబ్బ పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ హనుమంతు ఒక్కడే ఉన్నారా, లేకపోతే ఇతర టీడీపీ నేతల పాత్ర ఏమైనా ఉందా అన్న దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన ఒకవైపున అధికార వర్గాలను, మరోవైపున రాజకీయ వర్గాలను పూర్తి స్థాయిలో కలకలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ శివారెడ్డి.